శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 29 గురువారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. తిథి ఏకాదశి, తెల్లవారుజామున 1:38 వరకు. నక్షత్రం ఆరుద్ర, సాయంత్రం 4:39 వరకు. వర్జ్యం ఉదయం 5:17 నుంచి 6:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 6:19 నుంచి 7:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:22 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 6:28. ఈ రోజు విశేషం అజయ ఏకాదశి. అజయ ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. మీ ఇంట్లో పూజా మందిరంలో శ్రీహరి విగ్రహం లేదా ఫోటోను ఉంచి పువ్వులతో అలంకరించాలి. అనంతరం దీపం వెలిగించాలి. శ్రీహరిని ఆరాధించడానికి ముందు పండ్లను సమర్పించాలి. పూజా సమయంలో లక్ష్మీదేవి వ్రత కథను చదవాలి. ఆ తర్వాత చివరిగా హారతి ఇచ్చి ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇలా చేస్తే ఇంట్లో ఎదురవుతున్న సమస్యలన్నీ తీరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. కొత్త రుణయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో లాభసాటిగా ఉంటుంది. కార్యాలు సిద్ధిస్తాయి. అవసరాలకు సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని చేరతారు. సామరస్యంతో మెలగండి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సూర్య ధ్యానం వల్ల శక్తి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు కొన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో నెలకొన్న విభేదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కొస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో గందరగోళం తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాల ఆశలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. వస్తులాభాలు పొందుతారు. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు, కానీ బాగా శ్రమపడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండొద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల చక్కని ప్రయోజనాలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. బంధువులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కవచ్చు. చక్కని విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభానికి కొద్దిపాటి అదృష్టానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బాగా దూర ప్రాంతాల్లో ఉన్న వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మొత్తం మీద అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది.
పాజిటివ్గా ఆలోచించండి, ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం గతంలో మీరు చేసిన ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికొస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడున్నా అంతిమంగా దానివల్ల ప్రయోజనం పొందుతారు. గణపతి ధ్యానం చెయ్యాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యంతో ముందుకెళతారు. అనుకున్న పనులు పూర్తి చేయడానికి కొంత శ్రమ పడాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ బాధ్యతలు తీరుతాయి. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొత్త పరిచయాలు కాస్త ఊరటనిస్తాయి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. విజయాలు సాధించడానికి ఇది అనుకూల సమయం. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప వ్యక్తులవుతారు. అదృష్టం పడుతుంది. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలాలున్నాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడడం మానుకోవాలి. ఉద్యోగంలో మీ ప్రతిభను, అనుభవాన్ని అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణభారం తగ్గుతుంది. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా ఫలిస్తాయి. కొందరు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. తోటివారి సాయం తీసుకుని ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం అవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో చాకచక్యంగా వ్యవహరించి గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధికార హోదా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. లక్ష్మీ ఆరాధన సంపదనిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. క్రియాశీల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కొన్ని ఆహ్వానాలు అంది ఆశ్చర్యపడతారు. కొన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు అధిగమిస్తారు. రాజకీయ వర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల స్థితి నెలకొంటుంది. ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. అనుకున్నదే జరుగుతుంది కాబట్టి మంచినే ఆలోచించండి. సమస్యలో కొలిక్కొస్తాయి. మంచి కాలం నడుస్తోంది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలిస్తాయి. ఏ విధంగా చూసినా అంతా మంచే కనిపిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. శివారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకొస్తాయి. పనులు ముందుకు సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మిత్రులతో అన్ని విభేదాలు తొలగిపోతాయి. మీ ప్లాన్లు, ఆలోచనలు సాకారం కావడానికి మరికొంత కాలం పడుతుంది. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.
వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇష్టదేవత ఆరాధన శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారు వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. సమాజ సేవలో పాలు పంచుకుంటారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు ఊహించని పదవి రావచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. విష్ణు ధ్యానం శాంతినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో నెలకొన్న స్తబ్దత తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో అవాంతరాలు తీరుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. తిరుగులేని విజయం ఒకటి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. కొందరి వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. మహాలక్ష్మి ధ్యానం వల్ల ధనయోగం పడుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు కాగలవు. పారిశ్రామిక వర్గాలకు కొన్ని అంచనాలు ఫలిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూర బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో వివాదాలు సర్దుమణుగుతాయి. అదృష్టం వరిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. సంపదలు కలుగుతాయి. ప్రయత్నపూర్వక విజయం ఉంది. లాభాలు పెరుగుతాయి. సుఖశాంతులున్నాయి. అదనపు ఆదాయం కోసం క్షణం తీరిక లేకుండా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి శ్రమకు గురవుతారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం సూర్య ధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారు ప్రముఖులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకొస్తాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహకరమైన సమాచారం అందుకుంటారు. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. వివాహ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మరింత ఆప్యాయత, ప్రేమగా మసులుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులుండవచ్చు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చర్చల్లో పురోగతి లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పనిలో శ్రద్ధ పెంచాలి. పిల్లల పురోగతి గురించి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కొద్దిపాటి అభివృద్ధికి అవకాశం ఉంది.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సహాయపడతారు. విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరి ఖర్చులు అధిగమిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. దూర బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. సేవా దృక్పథంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నూతన కార్యాలను ప్రారంభించడానికి ఇది అనువైన కాలం. శుభవార్తలు వింటారు. విలాసవంతమైన జీవితానికి బాగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. కాస్త ప్రాక్టికల్గా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.